హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అడ్డా 24/7. ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ అనేటువంటిది నేను మీకు ఇవ్వబోతున్నాను. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకి ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో ఇటీవల చాలా ఉద్యమాలు, అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా విపరీతంగా ప్రొటెస్ట్లు అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. సో అందులో భాగంగా కొంత కదలిక అయితే వచ్చిందని మనం ఈ న్యూస్ ద్వారా చెప్పుకోవచ్చు. ఏపీపీఎస్సీ స్వయంగా ఒకరోజు మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది పెట్టి దాదాపుగా 1180 పోస్టులు భర్తీ చేయడానికి ఖాళీలు గుర్తించామని చెప్పేసి స్వయంగా ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ ఒకరు మనకి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. సో అదందరికీ తెలిసినటువంటి విషయమే. సో కొత్తగా మరొక 150 ఖాళీలతో కలిపి దాదాపుగా మనకి 1200 పైచిలుకు పోస్ట్ అనేటువంటి ఏపీపీఎస్సీ మనకి ఆగస్టు నెలలో జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్. సో జాబ్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నట్టు ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్ లో మనకి చూస్తున్నామండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ తాలూకు సంబంధించి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ పర్మిషన్ కోరడం జరిగింది. ఎవరు అంటే ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది కూడా మనకి పర్మిషన్ ఇస్తుందని కూడా ఆశాభావం అయితే ఉంది. సో మనకి గతంలో అనుమతించిన పోస్టులు 1180 పోస్టులు, మిగులు పోస్టులు 180, దాదాపుగా మనకి అక్కడికి ఎంత అండి 1300 పైచిలుకు పోస్టులు అనేటువంటివి, దాదాపుగా 1330 పోస్టులు అనేటువంటివి కొత్తగా రాబోతున్నాయి వివిధ శాఖలలో. అంటే ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధం లేకుండా, జాబ్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా వచ్చేటువంటి పోస్టులు. సో వీటిలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటివి, అందరూ సహజంగా డిగ్రీ ఉన్నటువంటి వారందరూ కూడా ఫోకస్ చేయాల్సినటువంటివి ఇక్కడ మీరు చూస్తే 670 పోస్టులు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయండి. సో జూనియర్ అసిస్టెంట్లు పోస్ట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకి కండక్ట్ చేస్తారు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ కి కూడా ఒకే ఒక ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్ అండి. సింగిల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంది. అంటే ఒక ఎగ్జామే, ఓన్లీ వన్ ఎగ్జామ్, నో ప్రిలిమ్స్ నో మెయిన్స్, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్. గ్రామ సచివాలయం ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఒకే ఎగ్జామ్ జరిగిందో అలాగే ఉండబోతుంది. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్లు 190 పోస్టులు. ఇది కూడా ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ ది ఎండోమెంట్ లో, అంటే దేవాదాయ శాఖలో మనకి 60 పోస్టులు గుర్తించడం జరిగింది. హార్టికల్చర్ ఆఫీసర్ హెచ్ఓ అంటామండి. ఇది నియోజకవర్గ స్థాయి పోస్టులు అంటాం. హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ మంచి పోస్టులు అండి. ఎవరైతే ఉంటారో వారు ఆ పర్టికులర్ ఫీల్డ్స్ లో ఉన్నవారు మాత్రమే అర్హులవుతారు. తెలుగు రిపోర్టర్స్ ఇవన్నీ కామనే. అదేవిధంగా జూనియర్ లెక్చర్స్ ఏపీఆర్ఈఐ సొసైటీ కాలేజీలో 10 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి, 29 పోస్టులు ఉండడం జరిగింది. త్వరలో వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకే ఒక నోటిఫికేషన్ లో ఇవ్వనున్నటువంటి వేకెన్సీ వచ్చేసి 1180, మిగతా వచ్చేసి ఒక 150 ఉన్నాయి. దాదాపుగా 1330 పోస్టులకు పైగానే మనకి నోటిఫికేషన్ కొత్తగా రాబోతుంది, జాబ్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా. ఓకేనండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్ అండి. సో రూరల్ వాటర్ సప్లై అంటే దాదాపుగా సివిల్ ఇంజనీర్ వారికి, రోడ్లు భవనాలు అంటే మనకి సివిల్ ఇంజనీర్. ఓకేనండి, వాటర్ రిసోర్స్ విభాగం సివిల్, అదేవిధంగా వాటర్ రిసోర్స్ విభాగం మెకానికల్ కూడా 4 పోస్టులు ఉండడం జరిగింది. సో అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్, ఏపీపీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్. సో ఈ విధంగా వివిధ శాఖల్లో మనకి 1-2 పోస్టులు ఉన్నా సరే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. హార్టికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, జూనియర్ లెక్చరర్స్ కానివ్వండి, ఇవి తక్కువ మంది కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ శాఖల వారు బాగా చూసుకోవచ్చు. ఒకసారి జూనియర్ అసిస్టెంట్ 670 పోస్టులు ఉన్నాయండి. మరి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనము తెలుసుకుందాం. 670 వేకెన్సీలు ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ మీరు ఇక్కడ గమనిస్తే 670 వేకెన్సీస్ ఆగస్ట్ లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఎగ్జామ్ అంటే ఏక పరీక్ష విధానం, నో ఇంటర్వ్యూ నో మెయిన్స్. సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే 2 పేపర్స్ ఉంటాయి. ఒకే రోజు 2 పేపర్స్ కూడా జరుగుతాయండి. ఒకే రోజు 2 పేపర్స్ ఎగ్జామ్ జరుగుతాయి. 150 మార్కులు ఒక్కొక్క పేపర్ కి. సో టోటల్ మనకి ఎన్ని మార్కులు కంటే 300 మార్కులు కండి. టోటల్ 300 మార్క్స్ మాక్సిమం.
ఓకేనండి. సో పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అంటే మనకి కంప్లీట్ గా అన్ని జనరల్ స్టడీస్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, రీజనింగ్, యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అయితే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుందో అలాగే ఈ 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి చాలా సులభం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 75 మార్కులు, తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి 75 మార్కులు, టోటల్ గా 150 మార్క్స్. ఇక్కడ స్కోరింగ్ అంతా కూడా మనకి సెకండ్ పేపర్. ఓకేనండి, సెకండ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ త్వరలో సూన్ అడ్డా 24/7 లో మనకి బ్యాచ్ అనేటువంటిది లాంచ్ చేయబోతున్నామండి జూనియర్ అసిస్టెంట్ కి. సో దీనికి అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ. కాకపోతే ఎవరైతే కంప్యూటర్స్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారో వారు డైరెక్ట్ గా ఎగ్జామ్ రాయొచ్చు. కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు కంప్యూటర్స్ లో ఆటోమేషన్ సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటి చేయాలండి. అది ఎవ్రీ ఇయర్ ట్వైస్ మనకి ఏపీపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. ఈ కొత్తగా ఆగస్ట్ లో ఆ ఎగ్జామ్ రాబోతుంది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. సో కంప్లీట్ గా ఎవరైతే కంప్యూటర్స్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారో వారు ఈ కంప్యూటర్స్ కోర్స్ అనేటువంటి సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్ కి అర్హులవుతారు. ఓకేనండి. సిఎస్సి వాళ్ళు, బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు చేయక్కర్లేదు. సో వాళ్ళ డిగ్రీలో కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలాంటి కోర్స్ సర్టిఫికేషన్ చేయక్కర్లేదు, మిగతా వాళ్ళు చేయవలసిందే. సో దిస్ ఇస్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. త్వరలో మనకి జూనియర్ అసిస్టెంట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. తెలుగు క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్, జనరల్ స్టడీస్ ఎలాగో ఉంటాయి, సపరేట్ గా చెప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.